సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. కలెక్షన్ల పరంగా సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేసిన కంటెంట్ విషయంలో మాత్రం రజనీ ఫ్యాన్స్ పూర్తి సంతృప్తిగా లేరు. ఈ తరుణంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా భారీ వసూలు సాధించినా సరే తన నాన్న కెరియర్లోని టాప్ 10 చిత్రాల జాబితాలో కూలీకి ఖచ్చితంగా చోటు లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రజనీకాంత్ సినిమాలపై కుటుంబ సభ్యులు చాలా సపోర్టివ్గా పాజిటివ్గా స్పందిస్తూ ఉంటారు. కానీ సౌందర్య మాత్రం ఈసారి ఒక సగటు అభిమానిలా తన అసంతృప్తిని బయటపెట్టింది. కేవలం కమర్షియల్ హంగులు, బాక్సాఫీస్ నంబర్లు ఒక సినిమాను గొప్పగా మార్చలేవని ఆమె అభిప్రాయపడింది. రజనీకాంత్ అంటే ఉండాల్సిన ఎమోషన్, హీరోయిజం ఇందులో ఆశించిన స్థాయిలో లేవని, అందుకే ఈ చిత్రం తనకు వ్యక్తిగతంగా అంతగా నచ్చలేదని ఆమె చేసిన కామెంట్స్ దర్శకుడు లోకేష్ కనగరాజ్కు ఊహించని షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సౌందర్య చేసిన విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ తన మార్క్ గెస్ట్ రోల్స్, మల్టీవర్స్ హడావుడిలో పడి అసలు సిసలైన రజనీ డామినేషన్ను తగ్గించేశాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో ఇతర పాత్రలకు, అతిథి పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల రజనీకాంత్ పాత్ర తగ్గిందని, గెస్ట్ రోల్స్ కంటే హీరో క్యారెక్టర్కు మరింత స్కోప్ ఇచ్చి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండదని ఆమె స్పష్టం చేసింది. సౌందర్య వ్యాఖ్యలతో రజనీకాంత్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన కొత్తలోనే లోకేష్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ కోసం పాకులాడి తలైవా స్టార్డమ్ను సరిగా వాడుకోలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు స్వయానా రజనీ కూతురే అదే పాయింట్ను లేవనెత్తడంతో ఆ విమర్శలకు బలం చేకూరినట్లయింది. కేవలం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మీద పెట్టిన శ్రద్ధ కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేయడంలో లోకేష్ చూపించలేకపోయారు అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. మొత్తానికి కూలీ ఎపిసోడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్కు ఒక పాఠంగా మిగిలేలా ఉంది. ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇమేజ్ను, అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడం ఎంత ముఖ్యమో సౌందర్య వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. ఆమె చేసిన ఈ నిజాయితీతో కూడిన రివ్యూ రాబోయే రోజుల్లో లోకేష్ తన స్క్రిప్ట్ సెలక్షన్ను, మేకింగ్ స్టైల్పై మరోసారి ఆలోచించుకునేలా ఉంది.